ఇంకేముంది ఐవన్న వార్త. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ మార్గంలోనే మోదీ ప్రభుత్వం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కశ్మీర్ సమస్యపై ధీటుగా పోరాడారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు కొనియాడారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా మోదీ ప్రభుత్వ పాలన సాగుతుందని వ్యాఖ్యానించారు. దేశంలో 2 ప్రధానమంత్రులు, 2 జెండాలు, 2 రాజ్యాంగాలు ఉండకూడదని పోరాడిన నేతగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచారన్నారు. ఆదివారం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతిని పురస్కరించుకొని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మొత్తానికైతే మరి పెద్ద మనిషి భావజాలాలు, సిద్ధాంతాలు బ్రహ్మాండంగానే ఉరుకులో పెడుతున్నాయి. కానీ ఇక కొన్ని సోషల్ మీడియా కోళ్ళాగలు ఏమై కూస్తున్నాయి అంటే 70 ఏళ్ళ పెద్ద మనిషికి పెత్తాలం కట్టిరు బీజేపీ వాళ్ళు. మరి పెద్ద మనిషి కమలం పువ్వును మరి ఎట్లా గుంజుకోపోతాడు, ఎట్లా పరిమళింపజేపిస్తాడు? ఇక మరి పర్సు కోళ్ళాగలు ఉరుకులో పెడితేనే పని అయితే లేదా? మరి అవతల దిట్టగా ఉండే కోళ్ళాగలు ఇటు మళ్ళీ రేవంతమయ్య, అటు మళ్ళీ కేటీ రావులు, హరీష్ రావు. ఇక మరి పెద్ద మనిషి కేసీరావయ్య అంటే ఇక సేద కాకుండా అయింది. ఇక ఆయన బాయికానే పంతుడు. కానీ మరి వీళ్ళని ఎదుర్కోవాలంటే మరి ఏ రకంగా కోళ్ళాగా తారాడుతుంది అనేది జర